ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వర్లారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరూ బాగున్నాం. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. కొందరికి అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాన్ని కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉండదని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆరాధన క్రమము, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, డ్యాన్సులు అని చెప్తూ ఆరాధనలు వేస్తున్నారు. అయితే దావీదుని సాదృశ్యంగా వాళ్ళు చూపిస్తూ దావీదు వేసినటువంటి నాట్యం గురించి తెలియజేస్తున్నారు. అయితే నాకున్నటువంటి సందేహం ఏంటంటే, దావీదు వేసినటువంటి స్టెప్పులు ఎలా ఉన్నాయి అంటే, ఆ నాట్యము ఎలాంటి నాట్యము, దానికి ఒక నామకారణం ఉంటుంది కదా. ఆ యొక్క నామం, ఆయన వేసినటువంటి నాట్యానికి పేరేంటి? అదే స్టెప్పులు మీరు వేస్తున్నారా? అదే స్టెప్పులతో మీరు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దావీదు ఆరాధించినటువంటి క్రమంలో దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అని చెప్తూ వచ్చాడు. ఆ రకంగా దావీదు రాజుగా ఉంటూ, యాజకుడిగా ఉంటూ, ఆయన ఒక ప్రవక్తగా ఉంటూ ఆ కార్యాన్ని చేస్తూ వచ్చారు. మీరు ఈ నాట్యం ఆడేటువంటి మీలో ఎలాంటి అర్హత ఉంది? మీరు ఎలా మాట్లాడుతున్నారు? సంఘానికి మీరు ఏ మంచిని తెలియజేస్తున్నారు ఈ నాట్యం ద్వారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ నాట్యం గురించి పేరు తెలిసిన వాళ్ళు దయచేసి తెలియజేస్తే సంఘానికి మంచిగా ఉంటాయి. సంఘం అభివృద్ధిలో తోడ్పడవచ్చు. సంఘం ముందుకు సాగడానికి మీరు సహకరించే వారుగా ఉంటారు. కనుక ఈ సమయంలో వాటి గురించి సంఘం ఆలోచించాలి. ఎవరైతే ఆ నాట్యాన్ని సపోర్ట్ చేస్తున్నారో వారు కూడా ఆ పేరు తెలియజేస్తే సంఘానికి బాగుంటుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తులో వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినప్పుడు అపోస్తులైనటువంటి వారు ఎక్కడ ఇలాంటి నాట్యం ఆడుతూ దావీదు వలె మేము నాట్యం ఆడుతానటువంటి చెప్పినటువంటి మాటలు మనం ఎక్కడ పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియజేయబడలేదు. కనుక మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే అది సంఘానికి తెలియజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పోతే వీటి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాం. కనుక ప్రార్థన ద్వారా సాధ్యపరచవచ్చు. మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రియా పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు. ప్రభా, దుర్భరమైనటువంటి పరిస్థితి, నీ రాకడకు సూచనలు కనబడుతున్నాయి తండ్రి. ప్రభా, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములో తండ్రి ప్రభా, ఆదిమ సంఘం నుంచి వచ్చినటువంటి అనేక లోటుపాట్లు ఒక భాగంగా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితి. తమిళనాడు రాష్ట్రంలో కూడా తండ్రి ప్రభా, ఆ సహోదరుడు నాట్యమాడుతూ తండ్రి ప్రభా వ్యభిచారం చేసి పట్టుబడి జైల్లో నుంచి బయటకు వచ్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరలా ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ప్రభా కొందరు సేవకులతో కలిసి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుండగా ప్రభా సమాధానం దయచేయండి, ఐక్యత దయచేయండి, సంఘంలో ఐక్యత దయచేయండి, సంఘంలో సమాధానం దయచేయండి. రాకడకు అనేక మందిని సిద్ధపరచుట కృప చూపించండి ప్రభా. ఈ నాట్యాలు కాదు, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహవాసము ఎంతో అవసరం. వీటిని గుర్తించినటువంటి సంఘ